కథానకాన్లకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ రాజముద్రిక. రచయిత ఆరుద్ర గారు. ఈ కథ 1958లో ప్రచురితమైంది. వినండి. ఆరుద్ర గారి కథ రాజముద్రిక. నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు కంకణాలు ధరించిన ఒకానొక సుకుమారపు ఆడచెయ్యి వజ్రవైఢూర్యాలు తాపడం చేసిన దంతపు పెట్టె తెరిచింది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ కంకణాల కాంతులతో పెట్టెలో ఉన్నటువంటి వస్తువు కనబడుతుంది కదా అని ఆ జవరాలి కళ్ళు చూస్తే ఏమిటి కనపడిందయ్యా అంటే ఖాళీ పెట్టె. అయినా ఆ నెరజాణ తొణికిందా, బెణికిందా, కెవ్వున అరిచిందా, గాబరా పడిందా? లేదు. పోయిన వస్తువు పుల్లా కాదే. దక్షిణాపథానికంతటికీ ఏకచక్రాధిపత్యం స్థాపించుకునేటువంటి సర్వం సహా చక్రవర్తి సంతకానికి ప్రత్యామ్నాయ చిహ్నం సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల వారి రాజముద్రిక. ఆ ముద్రిక నిశాని ఏ కాగితం పైన ఉంపించితే ఆ కాగితం రాజశాసనం అయిపోతుంది. మండలాధిపతిని లేకి బికారిగా, మామూలు వాడిని మండలాధిపతిగా మార్చేయగల శక్తి దానికున్నది. అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు సర్వాధికారాలు గల సార్వభౌముడికి బదులుగా శ్రీముఖాలు జారీ చేయవచ్చు. అటువంటి రాజముద్రిక కనపడకుండా పోతే ఆ అబల చీమ కుట్టినట్టయినా బాధ పొందలేదు. పేటికను ఎలాగైతే చప్పుడు చేయకుండా తెరిచిందో అలాగే సవ్వడి కాకుండా మూసివేసింది. పట్టు దూదిపరుపుల మీద మెత్తని పాదాలతో అడుగులు కొలుచుకుంటున్నట్టు అతి సుతారంగా నడిచింది. బాలేసులు నానుకొని కూర్చున్న వీరుడి ఒడిలోకి వాలిపోయింది. అతడి చెక్కిలిపై తన చెక్కిలి చేర్చింది. అతడి నల్లని చెక్కిళ్లపై ఈమె పసిడివన్నె బుగ్గలు చేరేసరికి ఎలాగ కనపడుతుందంటే 16 వెన్నె మేలిమి ముద్ద గీటురాయి మీద ఉన్నట్టు గోచరిస్తుంది. ఆ వగలాడి తన్నేలినవాడి చెక్కిలిపై తన చెక్కిలి చేర్చి ఊరుకుందా? లేదు. అతడి చెవి వద్దకు తన పెదవుల పోనిచ్చింది. నాయడా, కొంప మునిగింది. రాజముద్రిక పేటికలో లేదు అని మెల్లగా చెప్పింది. అతడు హేమాంగి అని అంత మెల్లగానూ ఆశ్చర్యం చెందాడు. ఆ నాయుడు నాగమనాయుడు, శ్రీకృష్ణదేవరాయల వారి తోసేఖానా అధికారి. హేమాంగి ఈ నాయనం వారి ఉంపుడు కత్తెలలో కల్లా ఇంపైన సొంపైన అందగత్తె. పాండ్య చోళ రాజ్యాల సరిహద్దు సీమలో పచ్చపట్టు గుడారాలు, పందిటి గుడారాలు, చిత్తరువుల గుడారాలు, జిడ్డుమైనపు పూల గుడారాలు ఎన్నో ఎడలేకుండా ఎత్తించారు నాయనింవారు. ఆ గుడారాల నడుమన 40 స్తంభాల నామతీర్థంపు గుడారంలో నాగమనాయనింవారు నెలకొని ఉన్నారు. అందులోనే ఈ సంఘటన జరిగింది. రాజముద్రిక కనబడ్డం లేదని హేమాంగి చెప్పేసరికి నాయనింవారి మోము తెల్లవారుజామున తూర్పు దిక్కువలే అయింది. అపహరించినదెవరయ్యుంటారు అని నాయనింవారు అతి నెమ్మదిగా తనలో తాను అనుకుంటున్నట్టు హేమాంగిని అడిగారు. 2000 గుర్రం, 6000 కాలిబలం చుట్టూ కాపలా కణాయించి ఉంటూ ఉండగా నడిగుడారంలోకి చొరబడి ఎవరు ఈ దొంగతనం చేయడానికి కావలసినంత గుండె ధైర్యం గలవారు? రాజముద్రికను అపహరించవలసినంత అవసరం ఏముంది? నాయనింవారు యోచించారు. మోము తిప్పి హేమాంగి వంక సాభిప్రాయంగా చూసి తల పంకించారు. నీవు నీ తారాహారాన్ని భద్రం చేసే పేటిక కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కదూ, అది ఇలాతే అని ఆజ్ఞాపించారు. హేమాంగి తారహార పేటికని తీసుకుని వచ్చి నాయనింవారి ఎదుట పెట్టింది. తారహారాన్ని తస్కరించదలుచుకున్నవాడు తడబడి పొరపాటున రాజముద్రికని అపహరించాడేమోనని అభిప్రాయపడ్డారు వారు. వారు పేటికని తెరిచారు. తళతళా మెరుస్తూ అందులో తారహారం ఉందా? లేదు. తస్కరుడు రెండూ కాజేసినాడు. ఎందుకు? తారహారం వల్ల దొంగకు లాభం కలుగవచ్చు. రాజముద్రికను అపహరించడంలో వాడి ఉద్దేశం ఏమిటి? నాయనింవారికి ఏమీ పాలుపోక తూర్పు దిక్కులాగే వారి తెలివి కూడా తెల్లవారిపోయింది. హేమాంగి శ్రీవారి శిరస్సును ఒడిలోకి తీసుకుని
నిమురుతూ ఆలోచించింది. నాయుడా, రాజముద్రిక వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నించి తానే జవాబు చెప్పింది. ఆ ముద్రిక ఎవరి చేతిలో ఉంటే వారు రాజశాసనాలు చేయవచ్చు. నన్నేలిన నాయనం వారిని కూడా రాయలవారు అటువంటి రాజశాసనాలు చేయమనే కదా ఈ పాండ్యచోళ సరిహద్దు సీమకు అంపించారు. ఈ విధమైనటువంటి రాజశాసనాలు చేస్తే ఎవరికి అపకారం కలుగుతుందో వాళ్ళకి రాజముద్రిక తమ వద్ద లేకపోయిన పక్షంలో లాభం కలుగుతుంది అన్నది తగ్గు స్థాయిలో ఆమె. తగవు పరిష్కరించబడుతున్నప్పుడు ఇరుపక్షాలలో ఎవరికో ఒకరికి లాభకరంగానే తీర్పు ఇవ్వక తప్పదు. అటువంటి తీర్పు ఎవరికి అనుగుణంగా ఉంటుందో ఇప్పటికీ హేమాంగికి కూడా తెలియనీయలేదాయే నాయనింవారు. అందుచేత వాదుకి దిగిన పాండ్య చోళరాజులలో ఏ ఒక్కరో రాజముద్రికను తస్కరింపచేసి ఉంటారు. ఈ విధంగా తన అభిప్రాయాన్ని నాయనింవారికి హేమాంగి విన్నవించుకుంది. ఈ విన్నపాలు విన్నవారై వారు ఏమన్నారంటే, ఈ ఇద్దరిలో ఎవరు ఇటువంటి గుండెలు తీసిన పని చేశారో ఎలాగూ కనిపెట్టడం? వీరశేఖర చోళుణ్ణి చంద్రశేఖర పాండ్యుణ్ణి సముఖానికి రప్పించి అడిగితే తేలే ప్రశ్నేనా ఇది? కాదు. రాజముద్రికను అపహరించడం మహాపచారం. పాండ్యుడు గాని చోళుడు గాని అలా చేసినట్టు ఒప్పుకుంటారా? ఒకవేళ ఈ విధంగా పిలిచి అడిగితే నాయనిం వారికి ఎంత నగుబాటు. చప్పన్న గుడారాల నట్టనడుమనున్న 40 స్తంభాల నామతీర్థపు గుడారంలో ఉంపించినటువంటి రాజముద్రికను నాయనిం వారు కాపాడలేకపోయారన్న వైనం వెలికి వస్తే ఇంకేముంది? రాజముద్రికని కాపాడలేకపోవడం రాజ్యాన్ని రక్షించగల స్తోమత లేదని చాటించుకోవడమే కదా. సాధనం ఏమిటా అని నాయనిం వారు తలపట్టుకు యోచించసాగారు. వారిని కన్ను వాల్చక చూసింది హేమాంగి. దక్షత తగలడ్డట్టే ఉన్నది అని శ్రీవారు స్వగతంగా విసుక్కున్నారు. తగలడ్డం అన్న మాట విన్నదై హేమాంగి తన్నేలిన వారిని చూసింది. చూసి వారు తలపట్టుకు కూర్చోవడం చిత్తగించింది. నాయడా, తలపట్టుకు కూర్చుంటే ఏం ప్రయోజనం అంది. మరేం చేయమంటావు అని సెలవిచ్చారు నాయనింవారు. తల కట్టుకు పడుకోండి అని సలహా ఇచ్చింది ఆ నెరజాణ. పడుక్కుంటే అని అర్ధోక్తితో అడిగారు వారు. తగలడుతుంది అందామె. ఏమిటి? అది తమకు అనవసరం. నన్నేలిన నాయనిం వారికి కావలసినది రాజముద్రిక భద్రంగా తిరిగి రావటం. నా మాట వింటే అది జరుగుతుంది అందామె. రెప్పపాటు కాలం నాగమనాయకులు హేమాంగిని చూశారు. తెల్లవారిందని వైతాళికులు గుడారం వెలుపల గానం చేస్తూ నాయనిం వారికి మేలుకొలుపులు పాడుతున్నారు. వారు హేమాంగి సలహా ప్రకారం తలకట్టుకు పడుకున్నారు. కృష్ణదేవరాయల వారు కటకం మొదలుకొని కన్యాకుమారి దాకా రాజ్యం ఏలుతూ ఉండగా మధురలో చంద్రశేఖర పాండ్యుడును, తంజావూరులో వీరశేఖర చోళుడును రాయలవారికి వశవర్తులై రాజ్యం చేస్తూ ఉండిరి. ఈ దక్షిణ రాజ్యం యావత్తు విజయనగరం తోసేఖానాకు అడమానం ఉన్నది. పాండ్యుడి దగ్గర నుంచి చోళుడి వద్ద నుంచి కప్పాలు పుచ్చుకుంటూ తోసేఖానా అధికారి నాగమనాయనిం వారు రాయలవారిని కొలుచుకుంటూ విజయనగరంలోనే ఉంటున్నారు. ఇలా ఉండగా చోళుడి రాజ్యం కట్టుకుందామని పాండ్యుడి సింహాసనాన్ని పట్టుకుందామని చోళుడు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్నారు. ఒకరి భోగట్టాలు ఇంకొకరు వేగుల వాళ్ల వల్ల విన్నటువంటి వారై సరైన సమయం కోసం ఇద్దరూ వేచియున్నారు. విజయనగరం వేగుల వాళ్ళు ఊరికే ఉన్నారా? సామంతులిద్దరూ సమరసన్నాహాల్లో నిమగ్నులవుతున్నారని రాయలవారికి వేగులు విన్నపాలు అంపించుకున్నారు. ఇలాగా విజయనగరం వేగులవాళ్లు విన్నపాలు అంపించుకున్నట్టు చోళుడి వేగులు, పాండ్యుని గూఢచారులు తెలుసుకున్నటువంటి వారై తమ తమ ఏలికలకు మనవి చేసుకున్నారు. అంతలో ఏం జరిగిందయ్యా అంటే, చోళుడు పాండ్యుడి మీద చాడీలు చెప్పుకుంటూ రాయలవారికి ఫిర్యాదు చేసుకున్నాడు. పాండ్యుడు చోళుడి మీద నేరాలు మోపుతూ రాయలవారి పేర కమ్మ వ్రాయించినాడు.
ఈ 2 అభియోగాలు విన్నటువంటి వారై రాయలవారు తోసేఖానా అధికారి నాగమనాయనిం వారిని పిలిపించి, దక్షిణ దేశం యావత్తు మీ తోసేఖానాకు అడమానం ఉన్నది కదా, మీరు సైన్య సమేతంగా పోయి ఇద్దరి అభ్యర్థనలు వినండి, తగినట్టుగా తీర్పు ఇవ్వండి. మీరు చేసిన తీర్పు మేము చేసినట్టే. అందుకు నిదర్శనంగా మా రాజముద్రికను మీ చేతిలోనే ఉంపిస్తున్నాం అన్నారు. మహాప్రసాదం అని నాగమనాయనిం వారు రాజముద్రికను దోసిట పుచ్చుకున్నవారై వజ్రవైఢూర్యాలు తాపడం చేసిన దంతపు పెట్టెలో భద్రం చేశారు. నాయనిం వారికి రాయలవారు రాజముద్రికను ఇవ్వడం నిండు పేరోలగంలో జరిగింది. 2000 గుర్రం 6000 కాల్బలం గల రాణువును కూర్చుకుని నాయనిం వారు దక్షిణాపథానికి తరలివెళ్లి పాండ్య చోళ దేశాల సరిహద్దు సీమలో గుడారాలెత్తించారు. తమ సముఖానికి వచ్చి విన్నపాలు చేసుకోవలసిందని పాండ్యుడికి చోళుడికి వర్తమానం చేసినారు. చోళుడు వచ్చి తన గడ్డ మీద గుడారాలలో విడిసినాడు. అలాగే పాండ్యుడును తన సీమలో మకాం చేసినాడు. ఇద్దరూ రోజు నాగమనాయనిం వారి సముఖానికి సపరివారంగా వెళ్ళి తమ తమ వాదనలు నివేదించుకుంటున్నారు. 6 రోజులు ఆ విధంగా వాదనలు విన్నటువంటి వారై 7వ రోజు మాపటివేళ నాయనిం వారు ఏమన్నారంటే, చోళుడా, నీవు మనవి చేసుకున్నది విన్నాను. పాండ్యుడా, నువ్వు విన్నవించుకున్నది చిత్తగించినాను. రేయంతా ఆలోచించి రేపు సూర్యోదయ ఘడియలో నా తీర్పు ఫర్మానాగా రాయించి రాజముద్ర వేయించి మీ విడిది గుడారాలకు పంపుతాను. ఇది విన్నటువంటి వారై చోళుడు పాండ్యుడు దేవర చిత్తం, మా భాగ్యం అని వెళ్ళిపోయారు. 7వ రోజు రాత్రే రాజముద్రిక పోయింది. ఏ సూర్యోదయ ఘడియలో ఆజ్ఞాపత్రంగా తమ తీర్పును వ్రాయించాలో ఆ సమయంలోనే నాగమనాయనిం వారు తల కట్టుకుని పడుకున్నారు. తమ్మేలిన వారికి తలభారం అని సిబ్బందికి తెలిసింది. ఈ వైనం ఆ నోటా పొక్కి పాండ్యుడికి చోళుడికి తెలిసింది. ఇద్దరూ రెక్కలు కట్టుకుని వచ్చి వాలినట్లు నాయనిం వారి 40 స్తంభాల గుడారం వద్దకు చేరుకున్నారు. నాయనిం వారు మొదట చోళుని లోపలికి రప్పించుకున్నవారై, చోళుడా, నువ్వు విజయనగరానికి నమ్మిన బంటువై రాయలవారిని కొలుచుకుంటానని బాస చేసినావు. మమ్మేలిన వారు గీసిన గీటు దాటనని మాటిచ్చినావు. నీ సరిహద్దు ఎంతవరకో ఆ మేర దాటనని ప్రమాణం చేసినావు అని చెప్తూ ఉండగా నిప్పు నిప్పు అని నికాయంలో కేకలు వినిపించాయి. నన్నేలిన నాయుడా, చిత్తరువుల గుడారం నిప్పంటుకుంది అని హేమాంగి నాయనిం వారి దగ్గరకొచ్చి చెప్పింది. అప్పుడు వారేం చేశారయ్యా అంటే, తమ చేతికి అందుబాటులోనున్న దంతపు పెట్టెను తీసుకుని పరివారం చూస్తూ ఉండగా దానిని చోళుడి చేతిలో పెట్టి, ఇది రాయలవారి ముద్రిక ఉంపించిన పేటికి ఏలిన వారిని ఎలాగైతే కొలుచుకుంటానని బాస చేసితివో దీనిని అలాగే కొలుచుకో, నీ విడిదిలో దాచు, గుడారాలు కాలిపోయినా రాజముద్రిక భద్రంగా ఉంటుంది అన్నాడు. మహాప్రసాదం అని పేటికను కన్నులకద్దుకొని చోళుడు కదిలాడు. హేమాంగి అతనిని గుడారం యొక్క పాణిద్వారం వైపు పంపించి వేసింది. అంతటా నాయనిం వారు పాండ్యుని కూడా లోనికి రప్పించుకుని రాజముద్రికి ఉన్న పేటిక పరశురామ ప్రీతి కాకుండా కాపాడమని అతడికిన్నీ ఒప్పచెప్పి సింహద్వారం వైపు పంపించి వేశారు. చోళుడు పాండ్యుడు తమ తమ గుడారాలు చేరుకునేలోగా నాగమనాయనిం వారి గుడారాలలో రేగిన నిప్పు చప్పున చల్లారింది. హేమాంగి తన్నేలిన వారి తలకట్టు విప్పి తలంటు పోసింది. ఆనాటి మాపటి వేళ పంచమహావాయిద్యాలతోనూ నెలకొన్న కొలువు తీరి రాజముద్రిక ఉంపించిన పేటికను పట్టుకొని రమ్మని పాండ్యునికి చోళునికి విడివిడిగా వర్తమానం చేశారు. ఇద్దరూ చెరివొక పేటిక పట్టుకొని వచ్చారు. వస్తూనే ఒకరినొకరు చూసుకున్నారు. ఎదుటివాని చేతిలో కూడా పేటిక ఉండడం చూసి నివ్వెరపోయారు. పాండ్యుడి చేతిలోని పేటికను తీసుకుని మన్నీల బొమినీడు అనే దండనాయకుడు నాయనిం వారి ముందు ఉంపించాడు. చోళుడి చేతిలోనిది తీసుకుని అదేవిధంగా మొదటి దాని పక్కనే ఉంపించాడు. 2 పేటికలను చూడగానే నిండు పేరోలగం కూడా నివ్వెరపోయింది. హేమాంగి సుతారంగా నడిచివచ్చి
2 పేటికలని కొద్దిగా తెరచి చూసి తన్నేలిన నాయనిం వారి వంక సాభిప్రాయంగా చూసింది. శ్రీవారు గొల్లున నవ్వారు. పాండ్యుడు చోళుడు గిజగిజలాడిపోయారు. నాయనింవారు అప్పుడు గంభీర వాక్కులతో ఏమన్నారంటే, చోళుడా పాండ్యుడా, మీరిద్దరూ దుష్టులే. మీ రాజ్యాలతో సంతృప్తి చెందక ఒకరి రాజ్యం ఇంకొకరు కట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. 7 రోజులు మీ ఇద్దరి వాదనలు విన్నటువంటి వారమై మీరిద్దరూ దుష్టులనే నిర్ణయానికి వస్తుమి. అయితే మీలో ఎవరు అధికంగా దుష్టులో మేము రుజువు చేసే కన్నా మీ చేతులతో మీరే ఆ విధమైనటువంటిది చేసుకొనడానికి వీలు కల్పించాలని అభిప్రాయపడితిమి. అందుకే నిన్న మాపటి వేళ మీ ఇద్దరికీ మేము ఏమని సెలవిచ్చాం? రాత్రల్లా ఆలోచించి తెల్లవారుజామున సూర్యోదయ ఘడియల్లో ఆజ్ఞాపత్రం వ్రాయించి అందుపైన రాజముద్రిక ఉంపించుతామని చెప్పాం. మీలో ఎవరు ఎక్కువ దుష్టుడైతే వాడు తనకు వ్యతిరేకంగానే మా తీర్పు ఉండగలదని భావించి భయపడతాడని మాకు తెలుసు. మా తీర్పు రాజశాసనం కావాలంటే దాని కింద రాజముద్రిక నిశాని అవసరం అన్నది మీకు తెలుసు. అందుచేత మీలో ఎక్కువ దుష్టుడు నేటి సూర్యోదయ ఘడియలలోగా రాజముద్రికను తస్కరింపచేస్తాడని మేము భావించాం. మేము భావించినట్టే జరిగింది. మీలో ఒకడు ఆరితేరిన గజదొంగని ఆ పనికి నియోగించారు. ఆ దొంగ రాజముద్రికని అపహరించడం మేం కన్నులారా చూస్తిమి. అయినా భుజబలంతోనే కాక బుద్ధిబలంతో కూడా రాయలవారిని కొలుచుకుంటున్నాం కనుక మేము తస్కరుని రాజముద్రిక దొంగిలించుతూ ఉండగా చూసి చూడనట్టు ఊరుకున్నాం. ఎందువల్ల? మేము చోరుణ్ణి పట్టుకుంటే ఏముంది? వాడు ఒక్కడే దొరుకుతాడు. తనను ఈ మహాపచారానికి నియోగించిన వాడి పేరు చెప్తాడా? చెప్పడు. ఒక నికృష్ట తస్కరుడు తప్ప వాడిని కొలువులో తీసుకున్నవాడు దొరకడు. అందుకే ఊరుకుని మా బుద్ధిబలం ఉపయోగించితిమి. ప్రొద్దుట మీ ఇద్దరికిన్ని విడిగా పిలిచి తగు మనుష్యులు చూస్తూ ఉండగా రాజముద్రిక ఉంపించిన పేటిక అని చెరివక ఖాళీ పెట్టెను ఇస్తిమి. అది రిక్త పేటిక అని మీలో ఒకరికి అప్పటికే తెలుసు. అయినా పైకి పెద్ద మనుష్యుల వలె నటించాలి కనుక మాటలాడక తీసుకువెళ్ళినారు. పొద్దుట మా విడిది నుంచి తీసుకువెళుతున్న పేటికలో రాజముద్రిక ఉందని తగు మనుష్యులు భావించిరి. కనుక సాయంత్రం మీరు పేటికను తిరిగి తీసుకుని వచ్చాక అందులో అది లేకపోతే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరినైతే సంరక్షించమన్నామో అతడే అది ఈనాడు అపహరించాడని అందరూ తలపోస్తారని నిన్న రాత్రి దొంగతనం చేయించిన సామంతుడే ఈ సాయంత్రం దానిని పేటికలో పెట్టి తిరిగి తీసుకువచ్చెను. ఎవరి పేటికలో రాజముద్రిక ఉంటుందో వాడే ఎక్కువ దుష్టుడు అని నాయనింవారు సింహగర్జన వలె పలికేసరికి నిండు పేరోలగం కంపించిపోయింది. హేమాంగి 2 పేటికలు పూర్తిగా తెరిచింది. పాండ్యుడు తెచ్చిన దానిలోనే సముజ్వల కాంతులతో రాజముద్రిక విరాజిల్లుతోంది. పాండ్యుని ముఖాన నిజంగా కత్తి వేస్తే నెత్తురు లేదు. కత్తి వేసినది నాగమనాయనింవారే. పాండ్యుడు పరమ దుష్టుడని తేలింది కదా, వాడి రాజ్యం నాకు కట్టపెట్టండి అని చోళుడు నాయనింవారికి వేడుకోలు చెప్పుకున్నాడు. లేదు, వాడి రాజ్యం నేనే కట్టుకుంటాను. ఎందుకయ్యా అంటే మా ఇష్టవేశ్య తారహారాన్ని పాండ్యుడు నియోగించిన దొంగ తస్కరించాడు. పాండ్యుడి రాజ్యమంతా కలిపి ఆ తారహారం విలువ చెయ్యదు అన్నారు నాయనింవారు. పోనీయండి, నా రాజ్యం నాకుంటే చాలు అని చోళుడు అంజలిబద్ధుడై అంటూ ఉంటే నాయనింవారు అడ్డొచ్చి, పాండ్యుడి రాజ్యం తారహారానికి సరిపోదు అని సెలవిస్తిమి కదా, ఆ విలువకి సరిపడినంత రాజ్యం కట్టుకోవాలే, అందుకు నీ రాజ్యాన్ని కూడా మేమే చేపడతాం అన్నారు. పాండ్య చోళ దేశాలు రెండింటినీ ఈ విధంగా భుజబలంతోనూ బుద్ధిబలంతోనూ నాగమనాయనింవారు వశపరుచుకున్నారని అందరూ వేణోళ్లా చెప్పుకున్నారు. అయితే భుజబలం నాయనింవారిది, బుద్ధిబలం హేమాంగిది అని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఇది
రాజముద్రిక కథ. తమ బుద్ధిబలంతో రాజ్యాలను కాపాడిన చరిత్రకు అందని ఇటువంటి హేమాంగులు ఎందరో కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.